మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఎక్స్క్యూజ్ మీ, మీరు వెళ్ళి పేషెంట్ని చూడొచ్చు. గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద తరుణ్, నన్ను హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారు? అత్తయ్య, ఉషా, ఏమైంది? అందరూ నన్ను అలా చూస్తున్నారు. అడుగుతుంది మిమ్మల్ని, అసలు ఏమైంది నాకు? సీమంతం జరిగాక నేను రూమ్కి వెళ్ళాను. అక్కడ నా కాలికి ఏదో తగిలి పడిపోయాను. అంతవరకు నాకు గుర్తుంది. ఆ తర్వాత ఏమైందో ఏం జరిగిందో నాకేం గుర్తులేదు. కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడున్నాను. నా కడుపులో బిడ్డ లేదు అంటే నాకు డెలివరీ అయిపోయినట్టేగా. చెప్పు తరుణ్, మనకి ఆడపిల్ల పుట్టిందా లేక మగపిల్ల పుట్టాడా? నువ్వున్న పరిస్థితుల్లో నీకెలా చెప్పాలి హారిక? అసలు ఎలా చెప్పగలను? నువ్వు అడిగే ప్రశ్నలకి అవునని అబద్ధం చెప్పాలో కాదని నిజం చెప్పాలో తెలియక నా గుండె కొట్టుమిట్టాడుతుంది. ఏం మాట్లాడవేంటి తరుణ్? మన బిడ్డ ఎక్కడ? వేరే వార్డులో ఉంచారా? ఇంతకీ మనకి పుట్టింది పాపా బాబా? అబార్షన్ అయింది. వీఆర్ సారీ. అమ్మా, నాన్న, మీరైనా చెప్పండి, నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డను చూడాలనుంది. ఒక్కసారి తీసుకురండి. చాలా ఘోరం జరిగిపోయింది హారిక. ఆ దేవుడు నీకు చాలా పెద్ద అన్యాయం చేశాడు. అత్తయ్య, మీరైనా ఏమైందో చెప్పండి. అందరూ అలా బాధగా ఉంటే నాకెలా తెలుస్తుంది? ఉషా, నువ్వైనా చెప్ప, ఏం జరిగిందో? హారిక, ఆ దేవుడు మీ బిడ్డని
ఊరుకోండి అత్తయ్య. నీరు కారే నీ ఆశలారే కన్నీరు కారే నీ ఆశలారే చిరునవ్వులు చిన్నబోయలే ఆకాశం కూలే ఈ నేల చీలే జగమంతా ఊరుకో హారిక. బిడ్డ కోసం కలలు కన్నాం, కానీ అవి నిజం కాలేదు. ఆ దేవుడి దయ మన మీద లేదు, అదృష్టం కలిసి రాలేదు. దానికి ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఎలా తట్టుకోగలను తరుణ్? ఎన్ని నెలలు కడుపులో మోసాను, ఎన్నో కలలు కన్నాను, ఎన్నెన్నో అనుకున్నాను. అలాంటిది కంటే కూడా కనిపించకుండా ఇంత హఠాత్తుగా నా బిడ్డ మాయమైపోతే నేను ఎలా ఉండగలను? నా బిడ్డతో పాటు నేను కూడా పోయింటే. అలా అనకక్క, అంత మాట నీ నోటి నుంచి రావద్దు. జరిగింది ఒక ప్రమాదం, అది ఎవరి వల్ల జరిగింది కాదు, అనుకోకుండా జరిగింది. మనకి బాధనే మిగిల్చింది. నువ్వు ముందు తేరుకో. ఇప్పుడు మన సంతోషం శాశ్వతం కాలేదు, అలాగే ఇప్పుడు అనుకోకుండా వచ్చిన విషాదం కూడా శాశ్వతం కాదు. కిరణ్మయ్య, నైట్కి ఎలాగో డిశ్చార్జ్ చేసేస్తున్నారు కదా, ఇక మీరు ఇంటికి వెళ్ళిపోండి. అవునత్తయ్య గారు, పదండి వెళ్దాం. మీరు ఇప్పటి వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోలేదు. ఓపిక ఉండాలి కదా. వెళ్ళు కిరణ్మయ్య, మేము ఉన్నాం కదా. అత్తయ్య, నేను హారిక అక్క దగ్గరే ఉంటాను. ఎందుకు? ఇంకో ప్రాణాన్ని బలివ్వడానికా? ఆపు నీ నాటకాలు. చెప్పింది సరిగ్గా చేయవు, కానీ ఇప్పుడు నటిస్తున్నావు. హారికని జాగ్రత్తగా చూసుకోమని నేను చెప్పింది విన్నావా? నా మాట పక్కన పెట్టి నీ సంబరాలు నువ్వు చేసుకున్నావు. ఇప్పుడు హారిక ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణమయ్యావు. కిరణ్మయ్య, ఏంటి అలా మాట్లాడుతున్నావు? యాక్సిడెంటల్ గా జరిగిన దానికి ఉషాని బ్లేమ్ చేస్తున్నావు. తనేం తప్పు చేసింది? అవును, తనదే తప్పంతా. హారికని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను. హారికని నీ రూంలోకి మార్చమని చెప్పాను. నా మాట లెక్క చేశావా? నేనెందుకు చెప్పానో కనీసం ఆలోచించావా? హారిక ఉన్న పరిస్థితుల్లో మెట్లకి వెళ్తోంది, అది తనకి మంచిది కాదు. వెంటనే కింద రూమ్కి షిఫ్ట్ చేయమని చిల్లక్కి చెప్పినట్టు చెప్పాను. నా మాట విన్నావా? నేను ఊహించిన ప్రమాదమే జరిగింది. ఆ పసి ప్రాణం కళ్ళు తెరవక ముందే పురెట్లోనే పోయింది. ఇదంతా ఎవరి వల్ల? నీ వల్ల కాదా? నువ్వు జాగ్రత్తగా ఉంటే ఇంత దారుణం జరుగుండేదా? నేను నాటిన విషపు బీజం అత్తయ్య గారి మనసులో బానే నాటుకుంది. కిరణ్మయ్య, మీరాగండి. మీ కోడల్ని వెనకేసుకొచ్చింది ఇక చాలు. ఈ విషయంలో నేనెవరి మాట విందల్చుకోలేదు. మావయ్య, అత్తయ్య గారు ఎంత బాధ కలిగితే ఇలా అంటారో మీకు తెలియంది కాదు కదా. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అత్తయ్య గారు హారిక విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. కానీ నేనే మొత్తం చూసుకుంటాను అని ఉష చెప్పింది. అలాంటప్పుడు ఇలా జరిగాక ఉషని కాక ఇంకెవరిని నిలదీస్తారు? ఉషే కనుక జాగ్రత్తగా ఉండుంటే ఇలా కలలో కూడా జరిగేది కాదు. మేఘనా, నువ్వు సైలెంట్ గా ఉంటావా? అగ్నికి ఆద్యం పోయడానికి సిద్ధంగా ఉంటావు. ఎందుకురా?
తనున్న మాటే కదా అంటోంది. నేను చెప్పినప్పుడే హారికని కింద గదికి మార్చేసుంటే మనకిప్పుడు ఇంత నష్టం కలిగేది కాదు, తనిప్పుడు బిడ్డని కోల్పోయేది కాదు. అంతా ఉష నిర్లక్ష్యం వల్లే కదా జరిగింది. అత్తయ్య, హారిక అక్కని నా సొంత అక్క కంటే ఎక్కువగా భావించాను. తనకు పుట్టబోయే బిడ్డ కోసం తనతో పాటే సమానంగా ఎదురు చూశాను. తనని నిత్యం గమనిస్తూ కావలసినవన్నీ చేసి పెట్టాను. ప్రతి క్షణం తోడుగా ఉన్నాను. అలాంటి నేను అక్కకి ఇంత అన్యాయం చేయగలనా? ఇంకా ఊపిరి పోసుకొని పసికూనని చంపేసిన పాపం తట్టుకోగలనా? చెయ్యగలనా, ఉండగలనా, తట్టుకోగలనా అంటూ ఇప్పుడు రాగాలు తీయడం కాదు, అసలు తప్పే జరగకుండా చూసుకోవడం నీ బాధ్యత. అది మానేసి ఇప్పుడు సమర్థించుకుంటున్నావా? అమ్మా, ఉషనే ఇదంతా చేసిందని ఎలా అంటావు? తనకి ఇప్పుడు జరిగిన దానికి సంబంధమే లేదు. ఉష మీద ఇలాంటి నిందలు పడుతున్నాయని తెలిస్తే హారిక ఇంకా బాధపడుతుంది. అవునమ్మా, ఉష ఎలాంటిదో ఎలా చూసుకుంటుందో కూడా తెలిసిందే కదా. అలాంటి తన మీద ఇంత పెద్ద నింద వేయటం కరెక్ట్ కాదమ్మా. బిడ్డ దక్కలేదన్న బాధలో తనను అపార్థం చేసుకోవడం మంచిది కాదమ్మా. ఎవరెలాంటి వారో ఎన్ని నాటకాలు ఆడతారో అన్నీ నాకు తెలుసు. అమ్మని కాబోతున్నానని సంబరపడేలోపు హారికకి శోకం మిగిల్చిందన్నా మీరంతా వెనకేసుకొస్తున్నారు. ఇంటిల్లిపాది ఆనందంగా ఉండాల్సిన సమయంలో అందరి కళ్ళల్లో నీళ్లు నింపిన తనని మీరు సమర్థిస్తున్నారు. అత్తయ్య గారు, మీలో నేను అమ్మని చూసుకుంటున్నాను. మీ ప్రేమ పొందాలని ప్రయత్నం చేస్తున్నాను. అడుగడుగునా మీ అభిమానాన్ని అందుకోవాలని ఆరాటపడుతున్నాను. మీరు నన్ను పొగిడితే మురిసిపోయాను. మీరు నన్ను ప్రేమగా చూసుకుంటే ఆనందపడిపోయాను. అలాంటి మీరే నా మీద ఇంత బరువైన నిందను వేస్తున్నారు. నా మనసు ముక్కలయ్యేలా మాటలు అంటున్నారు. నా సహనానికి కూడా అందనంత ఘోరమైన నిందను నేను నా భుజాల మీద మోయలేకపోతున్నాను. నా వల్ల జరిగిన తప్పుకి నన్ను క్షమించండి. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే అమ్మా ఉషా, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలే. అరే సంజయ్, ఉషా ఒక్కతే వెళ్తుంది. కిరణ్ని ఉషకు తోడుగా పంపించు. వెళ్ళు. అలాగే నాన్న. ఆటు పోటు గుండె మాటుల్లోనా ఏంటి కిరణ్మయ్య ఇదంతా? సాగేనా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, క్యా సీన్ హై. నా కళ్ళారా ఇలాంటి అద్భుతమైన సన్నివేశం చూశాక నా మనసు గాల్లో ఎగురుతుంది. మేఘాలపై డాన్స్ వేయాలనిపిస్తుంది. కానీ ఇంత ఆనందాన్ని వీళ్ళ ముందు బయట పెట్టలేను కదా. ఈ హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. హారికని జాగ్రత్తగా చూసుకోమని నేను చెప్పింది విన్నావా? నా మాట పక్కన పెట్టి నీ సంబరాలు నువ్వు చేసుకున్నావు. ఇప్పుడు హారిక ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణమయ్యావు. ఉషా, ఏంటండి ఇది? హారిక అక్కని సొంత తోబుట్టు కంటే ఎక్కువగా చూసుకున్నాను. అలాంటిది ఈ రోజు తన కడుపులో ఉన్న బిడ్డ పోవడానికి నేనే కారణం అంటున్నారు. ఏంటి నేను చేసిన పాపం? నాకు ఎందుకు ఇన్ని అపవాదులు? ఇందులో నీ తప్పేమీ లేదు. ఏదో ఇంటి వారసుడు దూరం అయిపోయాడన్న బాధలో అమ్మ అలా అనేసింది అంతే తప్ప
నీ మీద కక్షతో మాట్లాడింది కాదు. అమ్మకు అలాంటి ఉద్దేశం కూడా ఉండదు. అదంతా మనసులో పెట్టుకుని నువ్వు ఇలా బాధపడకు. బాధపడకుండా ఎలా ఉండగలనండి? అమ్మ లాంటి అత్తగారు అంత పెద్ద నింద వేస్తుంటే, తోబుట్టు లాంటి అక్కకి ద్రోహం చేశాను అంటుంటే అవన్నీ విని ఎలా తట్టుకోగలను? నువ్వే అంటున్నావు కదా అమ్మ లాంటిదని. అలాంటి అమ్మే బాధలో ఒక మాట నిందని ఊరుకోవచ్చు కదా. ఇదే పని మీ ఇంట్లో మనిషి ఎవరైనా చేస్తే అప్పుడు అత్తయ్య గారు ఇలాగే మాట్లాడతారా? అమ్మకు అలాంటి భేదాభిప్రాయాలు లేవు ఉషా. లేవని మీరు అనుకుంటున్నారు. ఉన్నాయి కాబట్టి ఈ రోజు అలాంటి మాటలు అత్తయ్య గారి నోటి నుంచి వచ్చాయండి. నువ్వే ఇలా మాట్లాడితే నేనేం చెప్పగలను చెప్పు. కానీ ఇవన్నీ అత్తయ్య గారు మాట్లాడే మాటలు కాదండి. ఆ మేఘన అక్క అత్తయ్య గారికి నూరి పోసి ఉంటుంది. ఎప్పుడు నా మీద ఎలాంటి అభాండాలు వెయ్యాలా, ఎలా నన్ను తిట్టించాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటిది ఈ రోజు తనకి అవకాశం దొరికింది. అందరినీ పెద్ద మనసుతో క్షమించగలిగే నువ్వు, అందరిపై ప్రేమాభిమానాలు చూపించే నువ్వు ఇలా బాధపడటం బాలేదు ఉషా. అంత ప్రేమ ఆప్యాయతలు చూపించే నువ్వే అర్థం చేసుకోకపోతే మిగిలిన వాళ్ళు ఎలా అర్థం చేసుకోగలరు అనుకుంటున్నావు? నా కన్నీటికి కారణమేంటో, నా బాధకున్న బరువేంటో ఒక్కసారి మీరు నా స్థానంలో ఉండి ఆలోచిస్తే అర్థమవుతుందండి. ఉషా, నువ్వేంటో మా అందరికీ తెలుసు. మరి అమ్మ నీ మీద కోపంతో అన్న మాటని అందరం కలిసి ఒప్పుకుంటామని నువ్వెలా అనుకుంటున్నావు? అమ్మ గురించి అన్నీ తెలిసి కూడా తన మాటని మనసుకు తీసుకొని బాధపడుతూ ఇలా ఎలా ఆలోచిస్తున్నావు? నువ్వు కాస్త ఓర్పుగా ఉండు చాలు. అంతా దానంతట అదే సర్దుకుంటుంది. త్వరలో అమ్మే నిన్ను అర్థం చేసుకుంటుంది. ప్రేమగా బానే సర్ది చెప్తున్నారు, కానీ మనసులో జరిగిన గాయం అంత త్వరగా ఎలా మానిపోతుంది? వదిన రేపు ఇక్కడికి వచ్చేస్తుంది. తనకి నువ్వు ఇలాగే బాధపడుతూ కనిపిస్తే తను ఎలా తట్టుకోగలదు చెప్పు? బిడ్డని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో వచ్చే వదినని ఓదార్చాల్సింది పోయి నువ్వే ఇలా కన్నీటితో ఎదురైతే ఎలా? ఇక్కడ అందరినీ నీకంటే బాగా అర్థం చేసుకునేవాళ్ళు, నీకంటే బాగా ప్రేమించేవాళ్ళు ఈ ఇంట్లో ఎవరూ లేరు. ఉన్నా అది నీ తర్వాతే. కాబట్టి మాకు ఆ ప్రేమించే ఉషానే కావాలి, ఇలా కన్నీళ్లు ఖర్చే ఉష కాదు. అర్థమైందా? మనకి పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెట్టాలా అని చూస్తున్నాను తరుణ్. నువ్వే చూడు ఏం పేర్లు పెట్టాలో. అమ్మా నాన్న పేర్లు కలిసి వచ్చేలా ఒక మంచి పేరు ప్లాన్ చేద్దాం. ఎన్నెన్ని కలలు కన్నాము, ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్నాము, అవన్నీ చల్లా చెదరైపోయాయి. కళ్ళల్లో కలలన్నీ కన్నీళ్లుగా కరిగిపోయాయి. నా బిడ్డ తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది. తీపి జ్ఞాపకాలు పంచాల్సింది పోయి ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. జరిగిందేదో జరిగిపోయింది. బాధపడకు హారిక. మనకి రాసి పెట్టలేదు. తిరిగి పొందలేని వాటి గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అమ్మా నాన్న అని పిలిపించుకోవాలన్న మన ఆశ వాయిదా పడిందంతే. అంతేగాని పూర్తిగా పోలేదు. నువ్వు తీసుకున్నంత సులువుగా నేను తీసుకోలేకపోతున్నాను తరుణ్. పుట్టే బిడ్డకి చోలపాడి నిద్రపుచ్చాలని కళ్ళు కన్నాను. కానీ ఇలా పుట్టకు ముందే శాశ్వత నిద్రలో వదిలేస్తానని అనుకోలేదు. జరిగిన దాన్ని మార్చలేం, కానీ మళ్ళీ బిడ్డని కనే యోగం మనకుంది. దాంతో సంతృప్తి చెందడమే మనం చేయగలం. విధిరాతను ఎలాగో మనం తప్పించలేం. గడిచిన కాలంలో జరిగిన తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగిపోవడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం.
నువ్వు చెప్పింది నిజమే తరుణ్, కానీ ఈ బాధని మర్చిపోలేకపోతున్నాను. అలాగని ఇదే తలుచుకుంటూ బ్రతకలేను. గుర్తొచ్చిన ప్రతిసారి బాధ కలిగిస్తుంది, కన్నీళ్ళనే మిగులుస్తుంది. దాన్ని మాత్రం తప్పించుకోలేనేమో. నా కలలన్నీ కరిగిపోయాయని గుర్తొచ్చినప్పుడల్లా ఆ నరకాన్ని భరించలేనేమోనని భయంగా ఉంది. అలా అని ఇలాగే బాధపడుతూ ఉండడం కూడా మంచిది కాదు కదా హారిక. తప్పించుకోలేని పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోవడమే మన ముందున్న దారి. ఇంతకీ ఉషా యది నాకు మెలకువ వచ్చినప్పుడు కనిపించింది. మళ్ళీ ఒక్కసారి కూడా నా ముందుకు రాలేదు. ఎక్కడుంది తను? తనిక్కడ లేదు హారిక, ఇంటికి వెళ్ళింది. వచ్చేస్తుందిలే, నువ్వు రెస్ట్ తీసుకో. అదేంటి, ఇంటికి వెళ్ళడం ఏంటి? నేనిక్కడ ఇలా ఉంటే తన ఇంటికి ఎలా వెళ్తుంది? అలా జరగదు. నువ్వేదో దాస్తున్నట్టున్నావు తరుణ్. అసలేం జరిగింది? నాకు ఉషాని చూడాలని ఉంది. వెంటనే ఫోన్ చేసి పిలిపించు. ఉషా తీసుకో. థ్యాంక్ యూ. హే ఆగాగు, ఒకే గ్లాస్లో 2 స్ట్రాలు వేసుకొని తాగుదాం. ఎందుకు? రొమాంటిక్గా ఉంటుంది కదా. మన రొమాన్స్ ఇంట్లో 4 గోడల మధ్య ఉంటే చాలు. ఏంటి అలిగారా? మీ కోరిక ఇంటికి వెళ్ళాక తీరుస్తానులేండి.